పోలవరం కాలువ మట్టి అక్రమార్కుల పాలిట అక్షయపాత్రలా మారింది. అనుమతులకు మించి రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా మట్టిని కొలగొడుతున్న కన్నెత్తి చూసే అధికారి కరువయ్యారని స్థానిక రైతులు మండిపడుతున్నారు. అక్రమార్కుల చర్యల వల్ల మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు పోలవరం కాలువ కట్ట బలహీనపడి సమీప గ్రామాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జోక్యం చేసుకుని అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలోని పోలవరం కుడి కాలువ 167 కిలోమీటర్ పరిధిలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడటం లేదు. 5,000 క్యూబిక్ మీటర్ల మేర పోలవరం కుడి కాలువ మట్టిని తవ్వేందుకు ఓ ప్రైవేట్ ఏజెన్సీ అనుమతులు తీసుకుంది. కానీ ఇప్పటికే 25,000 క్యూబిక్ మీటర్ల మేర తవ్వేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై పలుమార్లు పీజీఆర్ఎస్ కు, జాయింట్ కలెక్టర్ కు రైతులు, స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు అడ్డుకట్ట వేసే దిశగా ఏ విధమైన చర్యలు తీసుకోలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ పాలనలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని పోలవరం కుడి ప్రధాన కాలువ వెంబడి మట్టిని 1.2 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర అక్రమంగా తవ్వేసి 300 కోట్ల రూపాయల మేర దోచుకున్నారు. పోలవరం కాలువ మట్టి నిల్వల గురించి టీడీపీ నేత జమలయ్య సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమార్కులు గత ప్రభుత్వంలో తీసుకున్న అనుమతులనే నేటికి చూపుతూ ఇష్టారీతన మట్టి తవ్వకాలు చేస్తున్న ఒక్క అధికారి కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తుండటంతో ఆ దుమ్ము ధూళికి సమీప పొలాల్లోని మామిడి పూత దెబ్బతింటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్ధతి ప్రకారం అయితే, నిబంధనల ప్రకారం అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే తవ్వకాలు చేయాలి. అలాంటిది ఏమి లేకుండా 24 గంటలు కూడా విపరీతంగా తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికి 5,000 క్యూబిక్ మీటర్లకి అనుమతులు తీసుకున్నారు. ఇప్పటికి 25,000 తవ్వారు. ఒక్క అధికారి రాలేదు. మీ అందరి మీద కేసు ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలి. సంబంధిత అధికారులు ఎక్కడ ఉండాలి. పీజీఆర్ఎస్లో 2 సార్లు కంప్లైంట్ చేశాం. నిన్న జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏంటయ్యా ఇది, అది ఇమీడియట్గా వాటిని చూడమన్నా కూడా ఒక్క అధికారి ఇప్పుడు దాకా కూడా రాలేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఆగట్లేదు. ఈ కాలువ పక్కన అటువైపు ఇటువైపు దగ్గరగా 250 ఎకరాల మామిడి తోట ఉంది. ఈ మామిడి తోట ఈ టైంలోనే పూతకు వస్తుంది. ఈ పూతలు ఈ మట్టి తోలటం వలన ఈ పూతలకి మీద దుమ్ము పడిపోయి ఆ దుమ్ముకి వలన పూతలు పిండి అవ్వట్లేదు, ఆయన పిండి కూడా రాలిపోతుంది. అది సమస్య బాగా ఎదుర్కొంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇప్పుడు 3 రోజుల నుంచి ఆపుతుంటే ఏ అధికారి రావట్లేదు, ఏ అధికారి స్పందించట్లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? గవర్నమెంట్ మేము ఎంత చెప్పినా కూడా ఏ అధికారి వచ్చి స్పందించట్లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా మట్టి అక్రమ తవ్వకాలు ఇలానే కొనసాగితే జక్కంపూడి పరిధిలోని పోలవరం కాలువ 164, 165వ కిలోమీటర్ మధ్య కట్ట బలహీనపడి తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే వరదలకు ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి అక్రమార్కులకు కళ్లెం వేసే వరకు తవ్వకాలు జరపనివ్వబోమని స్థానికులు, రైతులు తెగేసి చెబుతున్నారు. పోలవరం కట్ట మొత్తం మట్టి తీయటం వల్ల అతికమించి తీస్తున్నారు. తీయటం కూడా అతికమించి తీస్తున్నారు. దానివల్ల మేము, నాతో పాటు రైతులందరూ వచ్చి ఆపినా కానీ ఏ ఒక్కళ్ళు కూడా దీన్ని ఆపట్లేదు. ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు మాట్లాడట్లేదు. ఇవాళ పోలవరం కాలం వచ్చిందంటే ఈ పోలవరం కట్ట తెగిపోతే, మళ్ళీ ఈ మట్టి తోలినా తెగిపోతే మా ఇల్లు పాడైపోతాయి, పొలాలు పాడైపోతాయి, అంతా నష్టమైపోతాం. నాతో పాటు ఉన్న చాలామంది ఇల్లు మునిగిపోతాయి. ముందు గత 5 సంవత్సరాల్లో ఎవరు తవ్వారో వాళ్ళే ఇప్పుడు ఎవరినొకరిని అడ్డం పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మాకు పాత ఇయ్యే ఉండే అని తీసుకొచ్చి మట్టి అంతా తొమ్ముతున్నారండి. చిన్న కాలువలాగా తయారు చేసేసారండి. రేపొద్దున కాలువ తెయ్యిన మా ఊరి మీద పడితే మా ఊళ్ళో ఒక్కళ్ళు బతకరండి. నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నా, పోలవరం కాలువ పక్కన ఉన్న మట్టిని ఎవరిని ముట్టుకొని ఇవ్వద్దండి. ఈ అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు ఎప్పుడు వచ్చి దీన్ని సీజ్ చేస్తారో అప్పుడు దాకా ఇక్కడే ఉండి ఇలాగే ఉండి ఇక్కడ ఆపుతారు. ఎవరిని పోనీయం, ఎవరిని వచ్చి మాట్లాడే నాయకులు ఉంటే రమ్మన్నారు. వరదలు వస్తే ఊళ్ళోకి వచ్చేదాన్ని ఊరికంటే ఎక్కువ తవ్వేశారు. పోలవ మట్టి మొత్తం తవ్వేసి కాలం, ఇప్పుడు ఈ కాలం ఏమన్నా కొద్దిగా దిగితే మా ఊరు మునగటమే. అసలు ఏ అవకాశం లేదు మాకు.